హల్లెలూయా. గడిచిన ఉపవాస ప్రార్థన శుక్రవారం పగల ప్రార్థన నుంచి ఈ శుక్రవారం పగల ఉపవాస ప్రార్థన వరకు నన్ను, నా భార్య బిడ్డలను, నా ప్రభు ఇచ్చిన సంఘాన్ని, నా యేసు ప్రభు వారు తన సిలువ చాటును మరుగుపరుచుకుని ఇచ్చిన పర్యంత గొప్ప సమయమును బట్టి నా రెండు చేతులు జోడించి మనసారా యేసునాథుడికి స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రియ సంగమా, మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయం ఎక్కడా పోనీయొద్దు. జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని విని ఇక్కడే విడిచిపెట్టకుండా వాక్యాన్ని గైకొనండి, వాక్యానుసారంగా నడుచుకోండి. ప్రియులారా, మనము ఇప్పుడు సజీవులుగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృపే. ఒక పక్క ఆఫ్ చేసి ఒక పక్క ఉంచండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియులారా, నీ ప్రాణము యాపాటిదని దేవుడు అడుగుచున్నాడు. నీ ఊపిరి యాపాటిదని దేవుడు అడుగుచున్నాడు. టోటల్గా చెప్పాలంటే అసలు నువ్వు యాపాటి వాడువని దేవుడు అడుగుచున్నాడు. నీ బ్రతుకెంతని దేవుడు అడుగుచున్నాడు. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావని దేవుడు అడుగుచున్నాడు. ఈ క్షణం నీదా అని దేవుడు అడుగుచున్నాడు. ఈ సమయం నీదా అని దేవుడు అడుగుచున్నాడు. మనుషులు కాదు, దేవుడు అడుగుచున్నాడు. వీటికి సమాధానం ఎక్కడి నుంచి వచ్చినావు? డబ్బు, బంగారం, 500 కోట్లు ఉన్న ఒక సినీ యాక్టర్ 500 కోట్లు మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఒకగానొక కొడుకు యాక్సిడెంట్లో మరణించాడు. ఇప్పుడు ఆ డబ్బు ఎవరికి? భార్య లేదు, ఎవరు లేరు. 500 కోట్లు లెక్క అంతే, ఇంకెంత ఉందో తెలియదు. మరణానికి మధ్యలో ఉన్నాడు, అటా ఇటా అని. డబ్బు ఆప్ చేయమని మరణాన్ని, బంగారం ఆప్ చేయమని మరణాన్ని, అంతస్తులు ఆప్ చేయమని మరణాన్ని, బంధువులు రమ్మని మరణాన్ని ఆప్ చేయమను. నా ప్రభువును నమ్ము, నా యేసు దగ్గరికి రా. నా దేవుడిచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు నువ్వు హ్యాపీగా ఉంటావు. తర్వాత రెండో మరణం నీకు దూరం అగునుగా అక్క. 230 మంది 30 సెకండ్లో ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా గాల్లో ఎగిరే ప్రాణాలు. 30 సెకండ్లు విమానం అలా బయటికి వెళ్ళిందంతే. కల్లారా చూస్తుండగానే విమానం బ్లాస్ట్ అయింది. 30 సెకండ్లో గుండు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. అయ్యో బాబోయ్, ఏంటి మరణాలు, ఇంత ఘోరమైన మరణమా? ఒక్కడే మృత్యుంజయుడే బతికాడు. ఒక్కడే, అంతమందిలో ఒక్కడు. 30 సెకండ్లు వినడానికే భయం. అందుకే రిపీట్ చేస్తున్నాను, వినడానికే భయం వేస్తుంది. హృదయం ఎంతో చాలా భయం వేస్తుంది. 30 సెకండ్లు, రోజులు కాదు, గంటలు కాదు, నిమిషాలు కాదు. 30 సెకండ్లోని గాల్లో ఉన్న ప్రాణాలు గాల్లో ఎగిరిపోయాయి, మంటలో ఆహుతి అయిపోయాయి. యాపాటి వాడివిరా నువ్వు. నీ జీవము యాపాటిది, నీ బ్రతుకు యాపాటిది. ఎన్నో మార్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా వినండి, నేను బ్రతుకుతాను. నేను మరణించను. నేను వెళ్ళి మరలా తిరిగి వస్తాను. ఎవరు? ఎక్కడి నుంచి వస్తావు? నేను వెళ్ళి నేను మరలా వచ్చేస్తాను. దేవుని బిడ్డలారా, నీ ప్రాణాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? అసలు నీ మరణము ఎవరి గుప్పిట్లో ఉంది? ఆలోచించరే? వినరేమి? అడుగు జాగా కొరకు ప్రాణాలు తీసుకుంటున్నారే.
అడుగు జాగా కొరకు ప్రాణాలు తీసుకుంటున్నారేమి? నీ కళ్ళదటే జరుగుతుంది కదా, చెవులు రింగమంటున్నాయి. ఆ చూసిన కార్యాలు చూసి కళ్ళు బ్లాస్ట్ అయిపోతే బాగుండేమో అనుకుంటున్నాను. ఎందుకు ఈ మరణం చూడాలి? ఎంత భయంకర మరణము దేవుని బిడ్డలారా. మీకు అంటే మీరు అనుకున్న వాళ్ళకి ఏమీ చెప్పలేం, కానీ దేవుని బిడ్డలారా, భయము భక్తి ఉన్న వాళ్ళకి మాత్రం ఇటువంటి మరణాలు మాత్రము భయము కలిగిస్తాయి, భక్తిని పెంచుతాయి. ఇటువంటి మరణాలు, ఇటువంటి భయంకర సంఘటనలు నిన్ను ఒంటరిగా ఉన్నప్పుడు, అందరితో ఉన్నప్పుడు కాకుండా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు భయము కలిగిస్తుంది, భక్తి పెంచుతుంది. నా ప్రభుకు కావాల్సిన రెండే: పాపము చేయకురా కొడక, రెండో మరణానికి దగ్గర అయిపోతావు. పాపము చేయకు సంగమా, దేవుని రాజ్యంలో ఎత్తపడకుండా విడవబడతావు. విడవబడిన సంగమా, నీవు మార్గము నరకమే మార్గము నీకు. పాపము చేయకు సంగమా, పాపము చేయొద్దు. సంఘములో నేనొక్కడిని, విశ్వాసంలో నేనొక్కడిని, పేరుకు మాత్రమే. ఇక్కడ నువ్వు వెళ్ళేది అక్కడికే, నేను వెళ్ళేది అక్కడికే. నీకు తీర్పు తీర్చేది ఆ దేవుడే, నాకు తీర్పు తీర్చేది ఆ దేవుడే. పాపము చేయకండి సంగమా, పాపము చేయొద్దని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి క్లియర్ కట్టుగా ఒక ఉత్తరం రాశాడు. కొరింథీ సంఘములో విశ్వాసులకు క్లియర్గా అర్థమయ్యేటట్టు పాపం చేయొద్దు అని ఎప్పుడో రాశాడు. అది 2000 సంవత్సరముల క్రితమే రాశాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, అది అంచులంచులుగా ఎదుగుతూ జరుగుతూ ప్రియులారా, మినిమము ఒక 300 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు, పోనీ 1000 కిలోమీటర్లో జరుగుతూ నీ ముందుకు వచ్చింది. ఇప్పుడు స్తోత్రం చెప్పరే, నీ ముందుకు వచ్చింది. ఎక్కడో 5,000 కిలోమీటర్లు లేదా 10,000 కిలోమీటర్లు ఎక్కడో జరిగిన సంఘటన మనకి చెవికి వినబడేది ఎవరో చెప్తే, ఇప్పుడు అది జరుగుతూ నీ కళ్ళెదిటే అయ్యో బాబు అని రొమ్ము కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కానీ మనసు మారలేదు, మారు మనసు పొందలేదు. ఆత్మదేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. ఈ మరణం ఎవరు స్వాధీనంలో ఉందో తెలుసుకోలేకపోతున్నారు. అసలు జీవం ఇచ్చిన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. అసలు మరణము జీవం ఉందా లేదా అని తెలుసుకోలేకపోతున్నారు. పాపము చేస్తే ఎక్కడికి వెళ్తాం, పుణ్యం చేస్తే ఎక్కడికి వెళ్తామని తెలుసుకోలేకపోతున్నారు. దేవుని ప్రియులారా, దేవుడి స్వాధీనంలో ఉంది నీ మరణము, దేవుడి స్వాధీనంలో ఉంది నీ జీవము. ఆ దేవుడే నా యేసు ప్రభు. ప్రియమైన దేవుని జనాంగమా, 1 కొరింథీ సంఘము 5వ అధ్యాయము, 1 కొరింథీల పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనములు చదువుకుందాం. 13 వచనాలు ఉంటాయి అందులోని. 1 నుంచి 13 వచనాలు కూడా చదువుకుందాం. 1 కొరింథీల సంఘము 5వ అధ్యాయము 1 నుంచి 13 వచనములు చదువుకుందాం. మీలో జారత్వం. ప్రియ సహోదరి సహోదరులారా, సంఘానికి హెచ్చరిస్తున్న ఉత్తరము, ప్రభు ప్రేరేపణ ద్వారాగా రాసిన ఉత్తరము. ప్రభు ప్రేరేపణ ద్వారాగా హెచ్చరిస్తున్నాడు, ప్రభు ప్రేరేపణ ద్వారా గద్దిస్తున్నాడు. వాక్యమును ప్రభు ప్రేరేపణ ద్వారా గద్దిస్తున్నాడు, ప్రభు ప్రేరేపణ ద్వారాగా ప్రేమిస్తున్నాడు, ప్రభు ప్రేరేపణ ద్వారా మీ మధ్యలో నివసిస్తున్నాడు. ప్రభు ప్రేరేపణ ద్వారాగా ఏది తప్పు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది అబద్ధం, ఏది నిజమైన బోధ, ప్రభు ప్రేరేపణ ద్వారాగానే అపోస్తులైన పౌలు సంగమునకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఆ మనిషి అంటాడు నువ్వు తప్పు చేస్తున్నావు అంటాడు. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపం చేస్తున్నావు అంటే నువ్వు పాపం చేస్తున్నావు అంటాడు. దేవుని ప్రియులారా, అక్కడ సంఘమునకు చెబుతున్న వర్తమానము, ప్రియ సహోదరి సహోదరులారా, కొరింథీ సంఘానికి చెప్తున్న అపోస్తలుడైన పౌలు గారు ఒక ఉత్తరం రాశారు. దేవుని బిడ్డలారా, 2వ సంఘానికి కూడా, అది 2వ కొరింథీ పత్రిక కూడా ఉంది.
రెండవ కొరింథీ పత్రిక ఉంది, మొదటి కొరింథీ పత్రిక ఉంది. మొదటి కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. నీలో జారత్వం ఉందని ఒక వదంతి నాకు కలదు, తెలిసింది. నీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. భగవంతుడా, మహానుభావ, సంఘములో ఉన్న ఒక విశ్వాసి తప్పిదము చేస్తే దేవుని బిడ్డలారా సంఘానికి మొత్తం మీలో ఒక జారత్వాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. ఇది పాపమా పుణ్యమా? ఒక విశేషమైన మాట చెప్పనా? ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరు వాక్యాన్ని పరిశీలించ అవసరం లేదు, కానీ యాకోబు గారి దగ్గరికి తన అన్నదమ్ములందరూ, అంటే తన బిడ్డలందరూ కూడా, యోసేపు యొక్క అన్నదమ్ములందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆశీర్వదించాడు. ఆయన మరణం దగ్గరలో ఉన్నప్పుడు పెద్ద కుమారుడు ఆశీర్వాదం విచిత్రమైన ఆశీర్వాదం. నువ్వు తండ్రి మంచం ఎక్కావని అడిగాడు. అక్కడ నువ్వు తండ్రి పడక మీద పడుకున్నావు అన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మరొక ఆశీర్వాదం అన్నాడు. నువ్వు అనవసరంగా పాపం చేసావు, నువ్వు తప్పు చేసావు అన్నాడు యాకోబు. లాస్ట్ ఆశీర్వాదంలో, చివరి క్షణంలో అటువంటి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మీరు 49వ అధ్యాయము 50వ అధ్యాయము మీరు చదువుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్తగా పరిశీలించవచ్చు. ఆదికాండం ఇక్కడ అంటున్నాడు, మీలో ఒక్కడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి మొట్టమొదటి మాట ఏంటి? నీలో ఒక జారత్వం ఉంది మీలోని. మొట్టమొదటి మాట అదేనా? మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. ఒక వదంతి కలదు నాకు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. అట్టి జారత్వం అన్యజనులలోనైనను జరగదని ఎందుకు ఎత్తి చూపించాడు? దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు. అట్టి జారత్వము బయట వారి దగ్గర కూడా జరగదు. నేను బయట వాళ్ళ దగ్గర ఎక్కడా చూడలేదు ఇంతకుముందు. ఇది లోపల వారి దగ్గరే జరిగిందట. లోపట ఎవరు? క్రైస్తవులు. బయట ఎవరు? అంజలు. బయట ఎవరు? అంజలు. లోపట ఎవరు? ధన్యులు. ఎక్కడ ధన్యత? బయట ఎవరు? ప్రభు అంటే తెలియనివారు. లోపట ఎవరు? ప్రభు అంటే తెలిసినవారు. బయట ఎవరు? పాపం అంటే తెలియనివారు. లోపట ఎవరు? పాపం అంటే ఏటో తెలిసినవారు. బయట ఎవరు? స్వర్గం అంటే నరకం అంటే తెలియనివారు. లోపట ఎవరు? స్వర్గము నరకము తెలిసినవారు. నేను వారికి చెప్పట్లేదు, మీకు చెప్తున్నాను అంటున్నాడు ఇక్కడ. ఇటువంటి జారత్వం నన్ను బయట వాళ్ళ దగ్గర కూడా చూడలేదు నేను. ఇంత భయంకర మాట. విన్నవాడికి చెవులు గిర్ర, మందిరంలో ఉండి వింటున్నట్టు యాక్ట్ చేసిన వాడికి చెవులు గిర్ర ఉండదు, గిర్ర ఉండదు, ఏమీ ఉండదు. అంత భయంకరమైన వర్తమానం వచ్చింది ఈ మధ్య నీకు. ఈ మధ్యాహ్నం కాల సేవలు అంత భయంకర వర్తమానం దేనికి వచ్చింది? ఏమో మన సంఘంలో ఎవరైనా ఉన్నారేమో, ఏమో నాలో ఒకవేళ ఎవడైనా దాగి ఉన్నాడేమో. ఆలోచించండి దేవుని బిడ్డ. ఇట్టి జాగ్రత్త నేను బయట వారి దగ్గర కూడా చూడలేదు, మీలో చూశాను. ఆ వదంతు నాకు ఎందుకో వినిపించింది. మీరు జాగ్రత్త పడండి. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని. మహానుభావా, ఇట్లు ఉండి కూడా మీరు ఉప్పొంగుచున్నారు. దేని చూసి ఉప్పొంగుచున్నారు? ఎక్కడికి వెళ్ళాలని ఉప్పొంగుచున్నారు? అసలు మీ ప్రేరేపణ ఏంటి? ఏం విన్నారని ఉప్పొంగుచున్నారు? ఎవరిని బట్టి మీరు ఉప్పొంగుచున్నారు? భయంకరమైన పాపం మీ మధ్యన పెట్టుకొని ఎలా ఉప్పొంగుచున్నారు? అది నీ వనలేదు. అక్కడ మీలో ఒక్కడని ఎత్తాడు. అక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయం 1-3 వచనములు.
చదవమ్మా. సార్దీసులో ఉన్న సంఘము దూతకు ఇలాగ రాయండి. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను సంగమా, సార్దీసు సంగమా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ, స్తోత్ర, ఉప్పొంగుచున్నావని పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. స్తోత్రము కలుగును గాక. కొరింథీయ సంగమా, దేన్ని చూసి మీరు ఉప్పొంగుతున్నారు? ఉప్పొంగుచున్నామని పేరు మాత్రమే ఉంది మీ దగ్గర, కానీ చారత్వం ఇముడు ఉంది నీలో. మొదటి పత్రిక రాశాడండి, ఉప్పొంగుచున్నారు మీరు. ఇక్కడ సార్దీసు సంఘానికి రాశారండి. చూడండి దేవుని బిడ్డారా, మీలో జాగ్రత్త ఉంది. తండ్రి భార్యను ఉంచుకున్నవాడు నీలో ఒకడు ఉన్నాడు. ఇది పాపము కాదా? ఇది జారత్వము కాదా? ఇన్ని ఉండి కూడా మీరు ఎలా ఉప్పొంగుచున్నారు? ఇక్కడ చూడండి దేవుని బిడ్డారా, ప్రకటనల గ్రంథంలో ఏమని మాట్లాడారండి? నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను చూస్తున్నాను, నాకు తెలుసు. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ, జీవించుచున్నావని పేరు మాత్రం కలదు నీకు. నీవు మృతుడవే, నువ్వు చచ్చిన వాడితో సమానమా. బా, జీవిస్తున్నాను అంటే నేను బ్రతికే ఉన్నాను అంటున్నావు లేదా? నువ్వు ఉప్పొంగుచున్నావు లేదో నువ్వు ఉప్పొంగుచున్నావు పేరుకు మాత్రమే. లేదు, పాపము నీలో ఇమిడి ఉంది, పాపము పొంగుతుంది. నువ్వు జీవిస్తున్న పేరుకు మాత్రమే, నువ్వు మృతుడవే, నువ్వు చచ్చిన వాడితో సమానం. సార్దీసు సంఘానికి ఎంత భయంకర మాట పలికాడండి. నేను జీవిస్తున్నాను, ఎక్కడ? నీ క్రియలు నేను చూస్తానంటున్నాడు నా దేవుడు. భయపడరే? ఈ వాక్యం విని బలపడరే? ఎన్ని సంవత్సరాలు వింటావు? ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటావు? ఎన్ని సంవత్సరాలు పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా జీవిస్తావు? లేదా, నువ్వు పేరుకు మాత్రమే జీవిస్తున్నావు, అంత మాత్రమే. కానీ నువ్వు చచ్చినోడితో, మృతుడితో సమానం. నువ్వు సార్దీసు సంఘమా, ఇప్పటికైనా సిద్ధపాటుగా ఉండు. జాగ్రత్త, నా దేవుడు మాట్లాడుతున్నాడు. 7 నక్షత్రములు చేతుల్లో పట్టుకొని, 7 నక్షత్రములు నా ప్రభు, 7 నక్షత్రం, 7 సువర్ణ దీప స్తంభాల దగ్గర నిల్చొని నా ప్రభు మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నా దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, ప్రతి సంఘము, యేసు రక్తంలో కడగబడిన ప్రతి క్రైస్తవుడు నా దేవుడు చూస్తున్నాడు. నమ్మండి. నా దేవుడు చూస్తున్నాడని నమ్మాలి దేవుని బిడ్డలారా. నా దేవుడు చూచుచున్న దేవుడు, నా దేవుడు విలుచున్న దేవుడు, నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు నీకు కనిపించే దేవుడు. మై గాడ్, హెచ్చరిస్తున్నాడు దేవుని బిడ్డలారా, గద్దిస్తున్నాడు దేవుని బిడ్డలారా, ప్రేమిస్తున్నాడు దేవుని బిడ్డలారా. నీవు పేరుకు మాత్రమే జీవిస్తున్నావు, కానీ నువ్వు మృతుడవు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, సంపూర్ణమైనవిగా నాకు కనిపించలేదు. కనుక జాగరూకుడువై, ఎవరు? జాగరూకుడువై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నువ్వు ఎలాగ ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. 3 వరకు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడువై అంటే నువ్వు జారత్వం నీలో ఉండకుండా ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, నేను దొంగవలే వస్తాను. ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. స్తోత్రం. సంగమా, క్రైస్తవా, క్రైస్తత్వమా, దైవజనుడా, సేవకుడా, ప్రవచనమిచ్చేవాడా, రెవరెంటు, బిషప్పు, నా దేవుడు ఏ క్షణం వస్తాడో నీకు తెలీదో. జాగ్రత్తగా ఉండో. అందుకని ముందు నుంచి పాఠం పెట్టాను మీకు, సెకండ్లోని ఊపిరి గాలికి వెళ్ళిపోతుందని. కనబడుతుంది, కనబడదు. పట్టుకో, గాలిని చూద్దాం. నీ ఊపిరి కూడా గాలే.
నీ ఊపిరి కూడా గాలి. దేవుని దృష్టిలో అది జ్యోతి. ఆలోచించండి దేవుని బిడ్డలారా, జాగ్రత్త, జారత్వం చెయ్యొద్దు. దండం పెట్టి చెప్తున్నాను. సంఘం బలంగా ఉండాలి. సంఘం బలంగా ఉండాలంటే నీలో ఏమాత్రం ఎక్కడ ఉన్నా దేవుని యందు ప్రియులారా, ఇంతకుముందు చెప్పాను, మరలా చెప్పాను, పక్క తోటకి పుచ్చుపడితే ఈ తోటకు మందు కొట్టాలి. పక్క తోటలో ఉన్న ఫలాలన్నీ పుచ్చిపోతుంటే ఈ తోటకు మందు కొట్టుకున్నాడట. ఈ ఫలాలకి ఎవడో అన్నాడంటే, ఎందుకయ్యా? లేదు ఆ శాఖ వచ్చి ఆ పురుగులు వచ్చి ఎక్కడైతే ఇక్కడ పడతాయని చెప్పి ముందుగానే నా తోటని సిద్ధంగా చేసుకున్నాడు. ఆలోచించండి ప్రియులారా, వాక్యం వింటున్నా మీరు, పర్వాలేదులే ఆ క్రైస్తత్వం బాగుంది కదా, మేము ఎందుకు బాగుండం, లేదు మేము కూడా బాగుంటాం అనుకుంటున్నారా? మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పెట్టుతో వచ్చిన నేను, నా దేవుడు పెట్టి నిండా డబ్బు ఇచ్చాడని అని అనుకుంటే అది తప్పు. దేవుడు ఎప్పుడు కూడా డబ్బు ఇవ్వడు. ఆలోచించండి దేవుని బిడ్డారా, దేవుడు ఇచ్చింది ఏంటి చెప్పనా? బుద్ధి, జ్ఞానము, భయము, భక్తి, ఆశీర్వాదము. ఉదాహరణకు చెప్పనా, సారేపతి వెధవరాలు ఇంటికి వెళ్ళారు భక్తుడు. దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలు ఏ పూటకా పూట తిండి పెట్టాడు తప్ప ఒకసారి పెట్టి నింపే లేదండి. పోనీ ఇంకో ఉద్దేశంగా మీరు మాట్లాడుతున్నారేమో, ఆ తొట్టులో ఉన్న పిండే బుడ్లో ఉన్న నూనె పొంగిపోర్లింది తరగలేదు అంటున్నారు కదా. పక్కనున్న మరొక తొట్టే పక్కనున్న బుడ్డి మళ్ళీ తీసుకొస్తే అది అవ్వలేదండి. పెట్టి నిండింది కదా అని మరో పెట్టి తీసుకొచ్చానండి నేను. నా పెట్టి నిండా డబ్బు ఉంది, ట్రంక్ పెడితే వచ్చాను నేను. పెట్టి నిండా డబ్బు ఉంది, అయిపోయినండి, ఇది బ్యాంకులో వేస్తున్నాను, మళ్ళీ వస్తుంది మరలా. ఎవరు తింటారు 500 కోట్లు? లేదా ఎవరు తింటారు 5 కోట్లు? ఎవరు తింటారు ఈ కోట్లు? ఆలోచించండి దేవుని బిడ్డలారా. మనకు కావలసింది ఏంటి చెప్పండి? మనకు కావలసింది ఏంటి? దేవుని రాజ్యం. మనకు కావలసింది ఏంటి? ఏమో నాకు తెలియకడుగుతాను, ఎవరి గురించి మీరు దేవుని నమ్ముకున్నారు, దేని గురించి మీరు దేవుని నమ్ముకున్నారు? ఒక మాటలో చెప్పండి. దేవుని రాజ్యం కావాలని కదా దేవుని నమ్ముకున్నారు, అంతేనా? మరి దేవుని రాజ్యాన్ని కావాలి అన్నవారు ఈ లోకరాజ్యం కొరకు ఎందుకు పరిగెడుతున్నారు? ఆలోచించండి. దేవుని రాజ్యం కావాలన్నవారు ఈ లోకరాజ్యం కొరకు ఎందుకు పరిగెడుతున్నారు? సేవకుడైనా, సంఘమైనా, విశ్వాసులైనా, మరి ఎవరైనాను దేవుడు నమ్ముకున్న వారి గురించి చెప్తున్నాను. ఏ పూటకా పూట సరిపోదా? ఇందాక మా పాపకి చెవి రింగమని ఒక మాట చెప్పాను. ఫైనాన్స్ కట్టాలి, 10,000 తక్కువ ఉన్నాయని. నీ దగ్గర ఏమైనా ఉన్నాయని అడిగాను. నా దగ్గర ఏమి లేవు కానీ 2,000 రూపాయలు ఉన్నాయి అక్క దగ్గర, నా దగ్గర ఇంకా 8,000 కావాలి అని చెప్పేసి అన్నాను. ఎవరినొకరిని అడిగేస్తాను నేను. వాడు ఏమన్నాడు తెలుసా? ఎవరిని అడుగుతావు అన్నాడు. నేను ఇప్పుడు చర్చికి వెళ్తాను కదా, నా దేవుడిని అడుగుతాను. స్తోత్ర, అంతేనా అన్నాను, ఇంకేమని అన్నానా? నేను ఇప్పుడు చర్చికి వెళ్తున్నాను, ఉపవాస ప్రార్థన, నా దేవుడిని అడుగుతాను, అంతే. నాకు కావాల్సింది ఇప్పుడు 10,000. మరి ఇంకొక 20 రోజులు ఉంది బతకడానికి, పర్లేదు. ఇది చేసిన దేవుడా చేయడా? ఇది ఇచ్చిన దేవుడా? ఆలోచించండి దేవుని బిడ్డారా. నేను దేని కొరకు పరిగెత్తలేదు, పరిగెట్టాను. ఇప్పుడు మోకాలు కొట్టుకుపోయాయి. చాలా బాగా పరిగెత్తాను, ఈ మోకాలు పుల్లి అయిపోయి ఇప్పుడు పరిగెత్తలేను. ఎక్కడైతేనో ప్రభు ఉన్నాడో అక్కడే కూర్చునిపోతాను. పరిగెత్తలేను. పరిగెత్తి చివరికి నాకు మిగిలింది ఏమీ లేదు. ఉదయకాల సమయంలో దేవుడు రాత్రి దర్శనం చూపించాడు. 4 గంటల ప్రార్థన అయిన తర్వాత కూర్చొని ఏడుస్తున్నాను నా భార్య కొరకు. ఆ తర్వాత అలా పడుకున్నాను. పడుకున్న తర్వాత ఎవరికైతే కిడ్నీలు బాగోలేదో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా పాదాల దగ్గర కూర్చోబెట్టాడు. సేవకుడు చెప్పి 15 రోజులు అవుతుంది. నా బాధ ఏంటి చెప్పినా, నా దేవుడి దర్శనం చూపిస్తే కానీ నేను వెళ్ళను. సేవకుడు చెప్పినంత మాత్రం నేను వెళ్ళను. ఉదయకాల సమయంలో నా దేవుడి దర్శనం చూపించాడు. ఆ వ్యక్తినే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు.
దేవా, నేను ఉదయాన్నే బయలుదేరుతాను అనుకున్నాను. నాతో పాటు మరొక బ్రదర్ని తీసుకొని ఇద్దరం కలిసి ఆ స్థలానికి వెళ్ళాం. వెంబటే మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఈ రోజుకి నా బ్రతుకు ఇలాగుంది. ఆ చెయ్యి ఆ కిడ్నీల మీద వేసి ప్రార్థన చేశాను. ఎలుగెత్తి ఏడ్చారు. ఇద్దరు భార్యాభర్తలు కన్నీరు గార్చారు. ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు. నేను మతాన్ని ప్రకటించడానికి రాలేదు. ఒక దైవజండు, ఒక ముస్లిం దైవజండు ఏలేశ్వరంలోని మస్తాన్ బాయ్, ఆయన ఫోన్ చేశాడు. అందు గురించి నేను వచ్చాను. నేను మీ దగ్గర ఏదో ఆశించడానికి రాలేదు. మీరు బాగుంటే నాకు అదే చాలు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు పెట్టి మా గృహాన్ని మీరు దర్శించలేదు, రాలేదు. ఈ రోజున మీరు వచ్చారు. ప్రార్థన చేశాం, బయలుదేరి వచ్చి మరొక కుటుంబం దగ్గరికి వెళ్ళాను. దేవుడు వెళ్ళమన్నాడు. ఇమీడియట్గా మళ్ళీ ఆ కుటుంబాన్ని వెళ్ళి దర్శించాను. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి దర్శించాను. కాస్తంత ఓదార్పు గల మాటలు చెప్పొచ్చాను. నా దగ్గర ఏమీ లేవు. ఆ రోజు అన్నాడు కదా, నా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, కానీ దేవుడిచ్చిన నామాన్ని మీకు ప్రకటిస్తున్నాను. ప్రియులారా, ఈ దినానికి నా బ్రతుకు ఇలా గడిచింది. నాతో పాటు వచ్చిన వ్యక్తికి నాకు ఈ దినానికి ఎవరు వెళ్ళమని చెప్పారు? నా దేవుడు, నా దేవుడు. దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చిన గొప్ప కృప ఏ క్షణమో తెలియదు. ఈ జీవితాంతం చూద్దాం 13 వరకు. నేను ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని, ఇట్లుండి కొరింథీ సంఘం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని, మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని నీలో నుండి వెలివేసిన వారు కారు. అబ్బా, చెప్పానా? మీరు సంతోషిస్తున్నారు, ఉప్పొంగుచున్నారు. భలే బేలే బ్రదర్, జీనిప్యాంట్ బ్రదర్, భలే బేలే బ్రదర్, భలే బేలే సిస్టర్, పట్టుసీర సిస్టర్, బాగానే ఉందా సిస్టర్ అని చెప్పేసి వాడిని ఎందుకు ఉంచుకున్నారు మీలోని? వాడు ఎవడో కూడా చెప్పాడు. తర్వాత మీరు వాక్యం చివరికి వెళ్తే తర్వాత తెలుస్తుంది. ఇదే కంటిన్యూ. వాడిని ఎందుకు ఉంచుకున్నారు మీలోని? వాడిని ఎప్పుడో మీరు బయటికి పంపించాలి కదా. వాడితో మీకు సహవాసం ఏంటి? మహోన్నతుడితో సహవాసం. కానీ వాడు ఉన్నాడని మీకు తెలియదా? వాడిని చూసి మీరు ఉప్పొంగుతున్నారేంటి? సృష్టికర్త అయిన యేసుప్రభుని చూసి ఉప్పొంగాలి కదా. స్తోత్రమా, హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అయిన యేసుప్రభుని చూసి మీరు ఉప్పొంగాలి. ఆయన మాటలు చూసి పొంగాలి. దేవుని బిడ్డలారా, వాడెవడో మీ మధ్యన వచ్చి వాడిని చూసి వాడు జారత్వం కలిగిన వాడు బుద్ధే వంకర బుద్ధి. వాడిని చూసి మీరు పొంగుతున్నారేంటి? ఇది కరెక్ట్ కాదు. వాడిని బయటికి మీరు పంపించుకుంటే అలా ఊరుకొని ఉన్నారు. ఇంకా మీరు ఏమంటే ఉత్తరం చదివితే ఎలా ఉంటుందండి? ఆ పత్రిక వాళ్ళు చదివినప్పుడు ఎలా ఉంటుందండి? చూడండి. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, నేను శరీర విషయమై దేహ విషయమై దూరంగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగాని ఇట్టి కార్యము ఇలాగు చేసిన వానిని గూర్చి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. స్తోత్రము, స్తోత్రము. మరి ఇందాక ప్రకటనల గ్రంథంలోని ఆ యొక్క సంఘానికి ఏం చెప్పాడు? సార్ది సంఘానికి నీ క్రియలు అలా కాదు, నేను ఎప్పుడు వస్తానో నీకు తెలియదు. ఇక్కడ ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు ముందుగానే ప్రకటించాడు. ఏమని? మన ప్రభువైన యేసు దినం అంటే ఆయన రాకడ దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. శరీరేచ్ఛలు అదండి సంగమా, క్రైస్తవులారా, ముందు శరీరేచ్ఛలు నశించాలి. ముందు శరీరేచ్ఛలు ఏంటి? దురాశ, జారత్వం, అది కూడా ఉంది అందులోని. అవన్నీ ముందు నశించాలి. అవన్నీ నీలోంచి పోవాలి. ఎప్పుడు? యేసు రక్తములోను కడగబడిన కనురెప్పపాటు సమయంలోనే. ఆలోచించండి, ఆలకించండి. పోనీ ఆలోచించండి. ఇంకెంతకాలం? రాకడ దగ్గర పడింది. ఏమో ఈ క్షణమే
నేడో రేపు అనే పదం అక్కడ ఆల్రెడీ అలా మరుగుపరిచింది. నేడో రేపో యేసయ్య వస్తాడన్న పదము అలా మరుగు చాటునుంది. ఇప్పుడు ఈ క్షణమో మరుక్షణమో అన్న పదము ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. స్తోత్రం చెప్పా. ఈ క్షణమో మరుక్షణం అనే పదం వెలుగులోకి వచ్చేసింది. ఇప్పుడు ఎంత భయం కలిగి ఉండాలి. నేడో రేపు అనేది కాస్త నిర్లక్ష్యం చేసేవేమో. ఇప్పుడు ఈ క్షణమో మరుక్షణమో ఏ క్షణమో తెలీదు. మరి ఇప్పుడెంత భయపడాలి? ఇప్పుడెంత గుండె లబ్ డాబ్ లబ్ డాబ్ లబ్ డాబ్. మీరు ఒకసారి గుండె మీద చేసుకొని గడియారంగా చూడండి. సేమ్ గడియారం నీ లబ్ డాబ్. ఒకసారి మీరు నాడి పట్టుకొని గడియారం వైపు చూడండి, సేమ్ కొట్టుకుంటారు. నేను ఆల్రెడీ ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు నా పని అదే. అలా కొనుక్కుంటుంది. మరి ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు లబ్ డబ్ 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 లబ్ డబ్. అది ఎలా కొడుకుంది? ఇంకా కొడుకుంటుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ 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 లబ్బు డబ్బు. ఎంత స్పీడ్ కొట్టుకోవాలి ఇప్పుడు? నేడో రేపో కాదు, ఈ క్షణమో మరుక్షణమో. నేడో రేపు అయితే లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు కొట్టుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు కదా. ఈ క్షణమో మరుక్షణం అంటే ఎంత స్పీడ్ కొట్టుకోవాలి? ఈ వాక్యం విన్న నీవు నేను కూడా ఎంత గంభీరంగా మాట్లాడుతున్నాడో దేవుడు. ఎలా కొట్టుకోవాలి ఈ విషయాలు తెలిసిన తర్వాత? ఆయన రాకడ కొరకు మీకు చెప్పాను నేను అంటున్నాడు అక్కడ. స్తోత్రము. శరీరేచ్ఛలు ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను. చూసారా? ఇందాక చెప్పిన ఆన్సర్ ఏంటి? మీలో ఎందుకు ఉంచుకున్నారు? మీరు పంపిస్తారేం బయటికి? వాడిని బయటికి పంపించండి. మీలో ఉంచుకోవద్దు వాడిని. సాతానుకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను. సరిపోయిందా? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా? ఏంటది? ముద్దంతయు పులియ చేయునని. అదేనమాట, నేను బైబిల్ చూడలేదు, అందుకనే మీ మాట మీద నేను ఆధారపడ్డా. ముద్దంతయు పులిసినని మీకు తెలియదా? ఒకసారి ఒక 15 రోజుల క్రితం మంచి పాలు మంచి పెరుగు భోజనం చేద్దామని ముందు కూర్చున్నాను. అప్పుడు ఫీవర్తో ఉన్నప్పుడు అమ్మగారు మజ్జిగ చేశారు, పులుపు అయిపోయింది. ఏం చేసామంటే 4 రోజుల క్రితం ఉన్న తోడు చుక్క అందులో వేసాను. మీకు అర్థమైనట్టు చెప్తున్నాను, అవసరం లేదనుకోండి మీకు, అయినా చెప్తున్నాను. ఆ కాస్తంత పులుపుతో ఉన్నదే ఈ మంచి పెరుగులు వేసిన పాలు వేసిన తర్వాత పెరుగంతా పులిసైంది. ఉదాహరణ చెప్తున్నాడు దేవుని బిడ్డలారా, మంచి మనసు మంచి హృదయం ఆ సంఘంలో ఉన్నారేమో. ఒకవేళ ఆ పులిసిన వాడు ఎవడైనా ఒకడో ఇద్దరు ఉన్నారేమో. ఒకవేళ ఆలోచించండి. ఆ పులిసింది కాస్తంత ఆ మంచి ముద్ద పిండి ముద్దలు వేస్తే ముద్దంతయు పులుపు అవును కదా. అది దేవుని దృష్టిలో తప్పు కదా. ఎవడేమన్నాడు అంటే దానికి అర్థం ఏంటి? ఇక్కడ ఎందుకు ఉంచుకున్నారు అటువంటి వాడిని? వాడితో నీకు సహవాసం ఏంటి? చదువుదాం. మీరు పులిపిండి లేనివారు గనుక. అదిగో చెప్పానా, పులిపిండి లేనివారు మీరు. ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. చూసారు, దేవుని గద్దించాడు, ప్రేమించాడు. ఇది ప్రేమగల మాట. మీలోని మీకు ఎక్కడా కూడా పులిపిండి లేదు. మంచి ముద్ద మీలో ఎక్కడ లేదు, కానీ పక్కన ఎవడో ఉన్నాడు. అది కాస్త మీలో కలిసింది అనుకో, మీ మంచి ముద్ద, మీ మంచి పిండి అంతా పాడైపోతుంది. మీరు పులిపిండి లేనివారు గనుక అవును క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అదిగో చూసారా దేని బిడ్డలారా, ఇందాకే ఫస్ట్లో ఏమన్నాడు? ఎందుకు ఉంచుకున్నారు అన్నాడు. ఇప్పుడు పారవేయండి.
ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపిండితోనైనను. చూసారా దేవుని బిడ్డలారా, పులిపిండికి అర్థాలు కూడా ఉన్నాయి అక్కడ. చూసారా దేవుని బిడ్డలారా ఎంత చక్కగా రాశాడో. చదువు సంధ్య లేని వారు కూడా అర్థమవుద్దండి. బైబిల్ చదవలేని వారికి దేవుని యొక్క వాక్యం వినాలని ఒక జ్ఞానం ఉంటే అర్థమవుద్దండి. ఏదో కూర్చున్నాంలే, పులుసుని ముద్దలా కూర్చున్నాంలే, పులుపు అయితే నాకేం, తీపి అయితే నాకేం, ఏదైనా నాకే. ఛీ, పేరుకు మాత్రమే జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడివి. పేరుకు మాత్రమే ఉప్పొంగుతున్నావు కానీ నీలో ఏమీ లేదు. ఎంత భయంకరమైన వర్తమానం. నిజంగా ఈ వాక్యలా వింటే, ఇది నా దేవుడే మాట్లాడుతున్నాడు వింటే, మీలో ఎక్కడ మీ హృదయంలో పులిపిండి యేసునామములు ఇప్పుడు తీసివేయబడును గాక, యేసునామములు బయటికి పరవేయబడును గాక, మంచి ముద్దుగా దేవుడు మిమ్మల్ని నూతన ముద్దుగా ఏర్పాటు చేయబడును గాక. పస్కా అనే నా యేసు వధువు, యేసు యొక్క ప్రత్యేకమైన వధువు సంఘానికి ఈ పస్కా పండుగ అనే హృదయం మీ హృదయంలో నాటబడును గాక. చదువు. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో. చూసారా దేవుని బిడ్డలారా, పులిపిండికి ఇచ్చిన అర్థాలు చెప్పాడు, మంచి పిండికి ఇచ్చిన అర్థాలు బయలుపరిచాడు నా దేవుడు. మంచి పిండికి ఏటి ఉన్నాయి? పాతదైన పులిపిండితోనైనను అవును, దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను అవును కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను అవును పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోకులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. సాంగత్యము చేయవద్దని నేను చెప్పట్లేదు. అలాగ చేస్తే ఏమవుతుందో కూడా రాశాడు అక్కడ. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అవును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని. అదనమాట. బయట వాళ్ళతో నీకేం పని? అలాగైతే మనం బయట రోడ్డు మీద కూడా నడలేం, సువార్త ప్రకటించలేం. ఇప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి నా చెవిలో పడుతున్నాయి అనేక మందికి. ఈడు ఒక పెద్ద పాస్టర్గా తయారయ్యాడండి. కొత్త బిచ్చగాడికట ఏదది కొత్త బిచ్చగాడికి పొద్దు తెలియదు అన్నట్టు ఒకరిని విమర్శించిన తప్ప వాడు ముడ్డు కింద నాకు గులి మీద పోసి వాడు ముడ్డు కింద చూడలేదు. వీడొకడండి మొదలెట్టాడండి మాకు తెలియదని బయటవారు. వీడు బ్రతకలేక బడిపంతులు వేసం వేసాడండి. వీడి బతుకి వీడు ఎంత డబ్బు సంపాదించాడు మాకు తెలీదా? ఎల్లవాయ చెప్పావు కానీ. ఇప్పుడు నీ బోధ అంతా ఎవరి గురించి? లోపల వారి గురించి. ఈ ఉత్తరం ఎవరికి రాశాడు? క్రైస్తవ సంఘాన్ని గురించి. చూద్దాం, అక్కడ కూడా క్లియర్ కట్గా ఉందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను, సహోదరులు అంటే ఎవరు అనుకుంటాం? మనమే. జారుడు గాని లోబి గాని విగ్రహారాధకుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకొనువాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు. చూసారా దేవుని బిడ్డలారా, అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? అది వెలుపలి వారికి తీర్పు తీర్చుట మనకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని. ఆమేన్. ఇప్పుడు నీ బోధ ఎవరి గురించి? లోపట వారి గురించి.
వీళ్ళు తెలిసిండి తప్పు చేస్తున్నారు. ముందే చెప్పిన ఇందాక, వారు తెలియక పాపం చేస్తున్నారు. ఇంత నెత్తి నూరు కొట్టుకున్నా సరే కొంతమందికి ఎలాగదు దీపం, ఇంకా గుడ్డు దీపమే. అక్కడ ఒక మాట అన్నాడు చూడండి దేవుని బిడ్డలారా, ఒక మాట అన్నాడు, జారత్వం కానీ తిట్టుబోతట. ఏ బోతు? ఏంటే బాబు పౌలన్నా, ఏంటా పదం ఏంటి? తిట్టుబోతు. తర్వాత కింద త్రాగుబోతు అన్నాడు. తిట్టుబోతు గొప్ప గొప్ప మంచి పదం కదా అది. తిట్టుబోతు, త్రాగుబోతు, లోబి గాని, లోబి, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపను కూడదని అసలు భుజించకూడదు వారితోటి మీకు వ్రాయుచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? అవును, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని, అవును, మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు కనుక, అవును, ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. స్తోత్రం. అదనమాట. ఎవడాడు? దొరికిందా ఆన్సర్? ఇంకా డ్యాస్లోనే ఉన్నావా? డ్యాస్లోనే ఉన్నావా? డ్యాస్ను పూర్తి చేసేవా? వాడు మీ మధ్యన ఉండకూడదు. ఫస్ట్లోనే చెప్పాడు, వాడు మీరు ఉంచుకున్నారు, ఎందుకు బయటికి పంపించలేదు అండి? ఆ దుర్మార్గుడు అని పదం ఆడాడు అక్కడ. అదే నేనంటే కొడతారు మీరు. అందుకని వాక్యంలాగే వినండి, ఆ మంటలాగే దగ్గర చేర్చుకోండి. ఊరు దుర్మార్గుడా, ఎందుకురా ఈ సంఘంలో అన్నావు అనుకో, ఎవడరా దుర్మార్గుడు నా సంఘం, పక్కన వాళ్ళ అన్నే వస్తాడు, పక్కన వాళ్ళ ఆవిడ వస్తుంది, పక్కన సంఘ పెద్ద వస్తాడు. వీళ్ళందరూ ఉన్నారేమో అక్కడ ఉంచుకున్నాడికి. సంఘ పెద్ద పర్లేదు నూరుతున్నాడేమో, ఇలాగా సంఘ పెద్ద ఏమో వాడికి కూడా అదే బుద్ధి ఉందేమో. సంఘ పెద్ద నూరుతున్నట్టున్నాడు, సేవకుడేమో వాడికి కూడా అదే బుద్ధి ఉందేమో, మనకది తెలీదు. అందుకని కదా అక్కడ ఉంచాడు. అందుకే కదా ఈ పత్రిక రాయవలసి వచ్చింది. అసలు సేవకుడండి అనేటప్పటికి దేవుని బిడ్డలు అందుకే చెప్తున్నా, అక్కడ ఎవరో ఏంటి, ఈయనే సేవకుడు, ఆ సంఘానికి కాపరి ఈయనే. ఆయన ఒక విషయం చెప్పినా, నా దగ్గర ఆధారం ఉంది. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా, పౌలన్న తనకు తాను పరీక్షించుకొని పరిశీలించుకున్న తర్వాతే బయటకు వస్తాడు. అటువంటి సేవ ఇప్పుడు ఎవరైనా ఉన్నారేమో తెలియదు కానీ, ఇంతకుముందు ఎవరు ఉన్నారో తెలియదు కానీ, ఇక్కడ వస్తాడో లేదో తెలియదు కానీ, అటువంటి సేవకుని ఎక్కడ చూడలేదు. సేవకుడు తనకు తాను పరీక్షించుకోవాలి, తనకు తాను బోధించుకోవాలి, తనకు తాను పరిశీలించుకోవాలి. అప్పుడు దేవుడు మాట్లాడిన మాట బయటకు వస్తుంది. నీవు గద్దించి, ఆయన మంచి సేవకుడు గద్దించి, నాలాంటి దొమ్మరోడు గద్దిస్తే ఇంక దానికి అర్థం ఏముందండి? నీతి నిజాయితీపరుడు, దేవుని భయభక్తులు కలిగిన సేవకుడు గద్దించి, దోచుకున్న వాడిని ఇంకా ఏటేటో ఉన్నాయి నాలో నేను గద్దించి, నేను కేకలేసి అయ్యో బాబో తాత మామ అంటుంటే ఎవడు వింటాడండి? ఎవడు వింటాడు? ఆయన గద్దించాడు, ఒక అర్థం ఉంది. ఆయన చేయడు, తప్పు చేయడు. ఆయన తప్పు చేయలేడు, తప్పు చేయడు, తప్పు చేయనీయుడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తప్పు చేయడు, తప్పు చేయనీయుడు. తప్పు చేస్తాను, తప్పు చేయనిస్తాను, కానీ పర్వాలేదు. అయిపోయినట్టే. ఇంకా అక్కడతో నీ చరిత్ర అయిపోయినట్టే. పర్వాలేదనక దేవుడి సేవ పర్వాలేదు కాదు, దేవుడి సేవ పరిశుద్ధమైనది. పర్వాలేదనే పదం అందులో ఉండకూడదు. ఆమేన్. దేవుని సేవ పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన దాంట్లోని పర్వాలేదనే పదం వాడక తప్పది. పరిశుద్ధమైన పులియని రొట్టె, పరిశుద్ధమైన పులియని పిండిలోనికి పర్వాలేదైనా తెలిసి ఆ పులిసిన పిండి తీసుకొచ్చి కలపక. ఎవరికి చెప్తున్నావు నువ్వు? ఆయన ఖడ్గం లాంటి వాడు. ఆయన బోధ పరిశుద్ధాత్మ బోధ. ఆయన ప్రేమిస్తాడు, గద్దిస్తాడు. ఆయన చెప్పిన మాట అది. హెచ్చరిస్తాడు, బోధిస్తాడు, సంఘాన్ని కడతాడు, కష్టపడతాడు, అవసరమైతే సంఘం కొరకు, దేవుడి కొరకు ప్రాణమిస్తాడు. స్తోత్రమా.
మా పాస్టరమ్మ గారు నేను నా బిడ్డలు కలిసి వచ్చేస్తున్నాం. ఇంత గొర్రెల మంద ఈ పొలంలో ఉంది కదా, ఆ మంద రాత్రి టైంలోని మరి ఆ మందను కాసే ఆ గొల్లవాడు ఎక్కడ ఉంటాడని అడుగుతుంది. ఇమీడియట్గా వాక్యం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు సంఘం ఉంది, ఆ సంఘాన్ని విడిచిపెట్టి కాపరు దూరంగా పడుకుంటే, ఉదాహరణకి దూరంగా తిరిగాడు అనుకో, సంఘానికి దూరంగా తిరిగాడు అనుకో, సంఘం ఏమవుద్ది? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. 3 రోజులకి సంఘం ఏమైపోయిందా అని మనకుంది, మరి వాళ్ళకి ఎలాగుందో తెలియదు. అలాగే కాపరి, ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెల దగ్గరే ఉంటారు. సిపోరా ఎక్కడికి వెళ్ళరు. ఆ రాత్రి టైంలో కూడా అక్కడే పట్టు. మరి పాములు వస్తాయేమో అంది. ఒక ఏమైనా పాములు వస్తేనండి, జర్రులు వస్తే, తేళ్ళు వస్తే, అన్నిటికీ దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. ఆ కాపరి ముందు ఆ గొర్రెలకు కొట్టకుండా, ఆ గొర్రెలకు కాటేయకుండా ఆ కాపరి చుట్టూ తిరుగుతూ ఉంటుంటాడు అని చెప్పాను. అబద్ధం అన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, నిజమైన కాపరి గొర్రెల కోసం ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. ఈ కాపరి అపోస్తలుడైన పౌలు ఆ సంఘము కొరకు ప్రాణం పెడతాడు. సంఘం బ్రతకాలని ఆయన ఆశ. సంఘం బ్రతకాలని ఆశ. 13 వరకు అయిపోయిందమ్మా, ఉందా? స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన మహాధన్యత, ప్రభు ఇచ్చిన మహాకృప. మరి రాత్రికాల సమయంలో 2వ కొరింథీ సంఘం గురించి, పత్రిక గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ఏ
మీరు ఒక్కరే పొందుకోమని, ఇచ్చిన దేవుడా అనుక్షణం మీ కృపతో నడిపించమని పరిశుద్ధాత్మ దేవుని బతిమాలుతూ యేసయ్య నామాన్ని బట్టి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూను ఈ రోజు ఉన్న ఉపవాసంతో ఉన్న బిడ్డలకును, సంగమునకును, దీనదాసుడు కుటుంబమునకును, ఈ లోక దేశ రాష్ట్ర పట్టణ గ్రామస్తులకును ప్రభువు రాకడ సదాకాలము దేవుడే తోడైండునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయము, సిలువు రక్తమే జయము, ప్రభు యేసునామ సంపూర్ణ విజయము, సమస్త అపవాదికంత నాశనము కలుగునుగాక. ఆమెన్. వలో క్రీస్తు మహారాజుకే, ఇంతవరకు నడిపించిన, అనుక్షణం కాపాడుతున్న, మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవునికే జై జై జై. దేవుడికి వందనాలు. మీ అందరికీ ధన్యవాదాలు. రాత్రికి ఆల్రెడీ ప్రార్థన ఉంది, సిద్ధపాటుకు ఉండండి. ప్రార్థన కావలిస్తారండి, ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ.